దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యం ఎంత కీలకమో, సేవ చేయాలనుకునే వాళ్ళకి, సేవ చేస్తున్న వాళ్ళకి, ఆల్రెడీ మారు మనసు పొంది రక్షణ పొంది 1 రోజులలో ఆగిపోయిన వాళ్ళకి వాక్యం అవసరం, వాక్యం ధ్యానం అవసరం, వాక్య జ్ఞానం అవసరం. ఎదగాలి. వాక్యాన్ని ధ్యానించు. వాక్యం ధ్యానించే కొద్దీ నీకు వాక్యంలో పట్టు రావటం కాదు, వాక్యానికి నీ మీద పట్టు వచ్చిద్ది. వాక్యం నిన్ను గెలిచిద్ది. వాక్యం నిన్ను తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గరకు చేర్చిద్ది. దేవుని పాదాల దగ్గరకు చేర్చిద్ది. ఆయన పాదాల దగ్గరకు చేర్చిద్ది. ఆయన జ్ఞానంతో నింపిద్ది, అభిషేకంతో నింపిద్ది. తెలుసా? దేవుని వాక్యం నీలో లేకుండా పైన అభిషేకం వచ్చినా నిలవదు. సౌలులో వాక్యం లేదు, కానీ సౌలు మీద అభిషేకం ఉంది, అది నిలవలా. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోగా దురాత్మ ఒకటి యెహోవా యొద్ద నుండి వచ్చి సౌలును వెరపించినని రాసుంది. వాక్యం లోపల లేని వాడి మీద అభిషేకం కూడా నిలబడదు.